శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఒక 2 నిమిషాలు చూసిన తర్వాత ఇది ఇలా కాలిస్తే చాలు, మీకు ఇష్టమైన వారు మీ మీద ఎంత కోపంగా ఉన్నా సరే, మిమ్మల్ని వద్దని చెప్పి దూరంగా పెట్టినా సరే, ఖచ్చితంగా మీరే కావాలని చెప్పి వెతుక్కుంటూ మరి వస్తారు. బ్లాక్ లిస్ట్లో నెంబర్ అనేవి, అంటే బ్లాక్ లిస్ట్లో నెంబర్ పెట్టినా సరే వాళ్ళంతట వారే తీసి మళ్ళీ మీకు తిరిగి కాల్ చేయడానికి పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది మనం దీన్ని చూసినా కాల్చినా కూడా చాలా పవర్ఫుల్గా రిజల్ట్ అనేది వస్తుంది. ఇది భార్యాభర్తలకి, అలాగే ప్రేమికుల మధ్య ఏదైనా సరే దూరం, ఎడబాటు వచ్చినప్పుడు ఈ పరిహారం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ యొక్క పరిహారం నమ్మకంతో చేసుకుంటే చాలు, ఎటువంటి ఖర్చు అనేది లేదు, మనకి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. భార్య భర్త కోసం చేసుకోవచ్చు, భర్త భార్య కోసం చేసుకోవచ్చు, నిజంగా ప్రేమించిన అబ్బాయి అమ్మాయి కోసం, అమ్మాయి అబ్బాయి కోసం ఇలా చేసుకోవచ్చు. అంతేగాని నలుగురు కోసం, 10 మంది కోసం, లేకపోతే ఎవరో తెలియని వారి కోసం అస్సలు చేయకూడదు. మీరు చేసేటటువంటి పరిహారంలో న్యాయం ఉండాలి. నిజంగా మనస్ఫూర్తిగా వారు ప్రేమించిన వారు ఉండాలి, వారు కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండాలి. చాలామంది కూడా ప్రేమిస్తారు, ప్రేమించిన తర్వాత అమ్మాయికైనా అబ్బాయికైనా సరే పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోయినా సరే వాళ్ళు ఇంకొకరితో జీవితం సంతోషంగా ఉన్నా సరే మీకేంటంటే వాళ్ళే కావాలని అనిపిస్తుంది అనమాట. అలాంటి వారు ఈ పరిహారం అస్సలు చేయకూడదు. అది మీ పరంగా మీకు మంచి అయినా సరే వాళ్ళకి మీరు చెడు చేస్తున్నట్టుగా, కాబట్టి అలాంటి వాటికి అస్సలు చేయకూడదు. మీరు ప్రేమించిన వారు విడిపోయి ఉండి మీరు దూరంగా ఉన్నవారు మళ్ళీ మీకోసమే ఆలోచిస్తూ ఉన్నా సరే మీ దగ్గరికి రావాలంటే ఈగో అడ్డం వచ్చి, నేనే ఎందుకు ముందు క్షమాపణ చెప్పాలని వాళ్ళకి ఈగో అనేది అడ్డం వచ్చి, ఇష్టం ఉన్నా సరే ఈగో వల్ల దూరం అయిపోతూ ఉంటారన్నమాట. అలాంటి వారైతే ఈ పరిహారం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాబట్టి కోరుకున్న వారైనా సరే, భార్య భర్తలైనా సరే, అక్క తమ్ముళ్ళైనా, అన్న తమ్ముళ్ళైనా, ఎవరైనా సరే మీరు కోరుకున్న బంధం మీరు కలవాలంటే ఈ యొక్క పరిహారం అనేది మనస్ఫూర్తిగా నమ్మకంతో చేసుకుంటే చాలు, 100కి 100% అనేది ఫలితం అనేది సిద్ధిస్తుంది. అయితే ఇప్పుడు ఈ పరిహారం అనేది ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఈ పరిహారం అనేది రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా మనకి ఫలితం అనేది వస్తుంది. అయితే మనకి ఈ పరిహారం ఎలా చేయాలంటే, ఒక వైట్ పేపర్ని తీసుకోవాలి, ఎటువంటి గీతలు ఉండకూడదు. వైట్ పేపర్ని తీసుకొని అబ్బాయి పేరైతే అబ్బాయి పేరు రాసి, అమ్మాయి పేరైతే అమ్మాయి పేరు రాయాలి. ఉదాహరణకి అబ్బాయి పేరు సతీష్ అనుకోండి, సతీష్ అని రాయాలి. అమ్మాయి పేరు సుమతి అనుకోండి, సుమతి నా మాట వినాలని రాసుకోవాలన్నమాట. అయితే మీరు ఏం చేస్తారంటే, మీరు అక్కడ సర్కిల్లా గీసుకోవాలన్నమాట. సర్కిల్లా గీసుకొని అందులో మీకు ఇష్టమైనటువంటి అబ్బాయి పేరైనా అమ్మాయి పేరైనా రాసుకొని, దాని కింద వాళ్ళ మాట వినాలి, లేదంటే మాకు సొంతం కావాలని మీకు ఏదైనా నచ్చినట్టుగా మీరు రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత, అంటే ఒక బ్లాక్ కలర్ తప్పించి ఏ కలర్ అయినా సరే పర్వాలేదన్నమాట. మీరు అలా సర్కిల్ గీసి అలా రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆ యొక్క పేపర్ను పట్టుకొని మీరు, అంటే వాళ్ళు మా సొంతం కావాలి, వాళ్ళు మాకు ఎలా అయినా సరే మా మాట వినాలి అని మీరు వాళ్ళని మనసులో ప్రేమగా తలుచుకుంటూ అలా మీరు చెప్పుకోకూడదనమాట. వాళ్ళు సొంతం అయిపోయారు, వారు మాకు అంటే మేము వారితో సంతోషంగా ఉన్నామని పాజిటివ్గా ఇమాజినేషన్ చేసుకోవాలన్నమాట. అలా పాజిటివ్గా ఇమాజినేషన్ చేసుకొని మీరు బాల్కనీలోకి వెళ్ళి ఆ పేపర్ని శుభ్రంగా ఏదైనా సరే ఒక అగ్గిపెట్టె సహాయంతో కానీ, లేదంటే కొవ్వొత్తు సహాయంతో కానీ శుభ్రంగా కాల్చి బూడి చేసేయాలన్నమాట. ఆ బూడిదని మీరు ఏం చేస్తారంటే, మీ చేతుల్లోకి తీసుకొని ఉఫ్ అనేసి, అంటే మాకు కోరుకున్నవారు మా సొంతం అయిపోయారు, మేము సంతోషంగా ఉన్నామని మళ్ళొకసారి మీరు పాజిటివ్గా ఇమాజినేషన్ చేసుకొని ఆ యొక్క బూడిదను ఉఫ్ అని విశ్వంలోకి ఊదేయాలన్నమాట. అలా ఊదేసినప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని 3 సార్లు చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకున్నట్లయితే మీరు కోరుకున్న వారు ఎంత మొండివారైనా సరే, ఎంత మొండి సమస్యలు వచ్చి మీరు విడిపోయినా సరే, తప్పకుండా మీ
మీరే కావాలని ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట. అంతటి అద్భుతమైనటువంటి ఈ పరిహారం కాబట్టి నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వారితో అమ్మవారి ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.